ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఈరోజు కొన్ని విషయాలు మీతో మాట్లాడటానికి మీ ముందుకు నేను వచ్చాను. వీడియోని మీరు చివరి వరకు చూడండి. చాలా మేలుకరమైన మాటలు మీరు వింటున్నారు. ఈరోజు కొంతమంది తెలిసిన వాళ్ళు నాకు కామెంట్ పెట్టండి, తెలియకపోతే కూడా కామెంట్ పెట్టండి, అర్థం కాకపోతే కూడా నాకు మీరు మెసేజ్ చేయండి. చెప్పాలనుకున్నది ఏంటంటే, ఈరోజు ఒక మనిషి బ్రతకలేని పరిస్థితి వచ్చినప్పుడు, కొన్ని సమస్యలు గుండా వెళుతున్నప్పుడు వాటిని జయించలేక ఆత్మహత్య చేసుకోవటానికి సిద్ధపడిపోతున్నాడు. అలాంటి వాళ్ళు గురించి నేను మాట్లాడటానికి మీ ముందుకు వచ్చాను. సమస్యలు ఎవరికి లేకుండా ఉన్నాయండి? మోడీకి లేవా? చంద్రబాబు నాయుడికి లేవా? ఎవరికి లేకుండా ఈ సమస్యలు? పెద్దవాళ్ళు ఒక సామెత చెప్తారు, ఎంత చెట్టుకి అంత గాలి. దేవుని నమ్ముకున్నంత మాత్రాన వాళ్ళకి కష్టాలు ఉండవని, దేవుని నమ్మనంత మాత్రాన వాళ్ళకి సుఖాలే ఉంటాయని, కష్టాలు ఉండవని ఎక్కడా లేదు. అయితే మన వాళ్ళు కొంతమంది విగ్రహారాధన వదిలిపెట్టి, పూజలు పునస్కారాలు విడిచిపెట్టి దేవుని దగ్గరకు, ప్రభు అయిన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చినప్పుడు వీళ్ళు ఎలా బతకాలో అర్థం కావటం లేదు వీళ్ళకి. అంటే దేవుడి దగ్గరికి వస్తే ఏమన్నా ఆయన బంగారం ఇస్తానన్నాడా? డబ్బు ఏమన్నా ఇస్తానడా? బ్యాంకులో లోన్లు ఇప్పిస్తానన్నాడా? ఫ్లాట్లు ఇప్పిస్తానని చెప్పాడా పాస్టర్ గారు? అట్లా ఎప్పుడైనా సువార్త చెప్పారా? దేవుడి దగ్గరకు చూస్తే జరిగే మేలు ఏంటంటే, మొట్టమొదటిగా ఆత్మరక్షణ. ఈ ఆత్మరక్షణ కోసమే యేసు ప్రభువుని నమ్మాలి మనం. కానీ ఈ రోజుల్లో ఏమవుతున్నాయండి, చర్చీలు మార్కెట్ అయిపోయింది, సూపర్ మార్కెట్. పాస్టర్స్ ఏం చెప్తున్నారంటే, వాగ్దానాలు చూపించి ఇది మీ జీవితంలో నెరవేరిపోతుంది, ఇంక మీ జీవితం లైఫ్ మారిపోతుంది, ఇంక మీకు వద్దంటే డబ్బు అంటూ ధనాపేక్షకి యుద్ధకి వాళ్ళ ఆలోచనలన్నీ అటువైపుకి తిప్పుతున్నారు. అలా చెప్పకపోతే చర్చికి రారు వాళ్ళు. ఒక 2 రోజులు వస్తారు, 3వ రోజు ఇంకొక దేవుడిని ఎత్తుక్కుంటారు, అంతే కదా. ఈ దేవుణ్ణి ప్రభువుని నమ్మని వాళ్ళంతా చేసే పని ఏంటంటే, మీరు చూడండి, లోకంలో చాలామంది ఒక గుడికి వెళ్తారా, ఒక 5 వారాలు 3 వారాలు అక్కడికి వెళ్తారా, మరి అక్కడి నుంచి మళ్ళీ ఇంకొక దేవుడిని చూసుకుంటారు, ఆయన దగ్గరికి వెళ్తారు, మరి ఆయనకు మొక్కుతారు. ఇట్లా వాళ్ళకి 3 కోట్ల మంది ఉన్నారంట. మరి ఎన్ని తిరిగి లాస్ట్కి చివరికి ప్రాణాపాయ స్థితిలోకి వచ్చేసి ఆ రోగం ఎక్కడా స్వస్థత పొందక పుణ్యక్షేత్రాలు, గుడులు, గోపురాలు అన్నీ తిరిగి లాస్ట్ చివరికి ఒక ప్రయత్నం, ఒక రాయేస్తే తగిలితే తగలొచ్చు, తగలపోతే తగలపోవచ్చు అన్నట్టుగా ఎవరో చెప్తే చర్చికి వచ్చేవాళ్ళు, ఎవరో ఒక అమ్మో ఒక అయ్యో చెప్తే చర్చికి వస్తారు. వచ్చిన తర్వాత అక్కడికి రాగానే దేవుడు వాళ్ళ జీవితంలో ఒక అద్భుతం జరిగిపోతుంది. ఒక అద్భుతం జరుగుతుందండి. అన్యులకే దేవుడు ఆయన. నిజంగా చెప్పాలంటే అన్యులు అనుకుంటారు కానీ మాకు దేవుళ్ళు ఉన్నారు, మా దేవుళ్ళు ఉన్నారు, ఈ దేవుడు మా దేవుడు కాదు అంటారు. కానీ నిజంగా చెప్పాలంటే నేను కూడా హైందవురాలని, హైందవ కుటుంబంలోంచి వచ్చిందానండి. మన జీవితంలో రాగానే ఒక అద్భుతం జరిగిపోతుంది. ఎందుకంటే దేవుడిని మనం నమ్మాలి, ఆయన మీద మనకు విశ్వాసం రావాలని. దేవుడు రాగానే ఒక అద్భుతం జరిగినప్పుడు దానికి మనం ఏమైపోతాం, కనెక్ట్ అయిపోతాం. ఇలాగే జరుగుతుందేమో, ఇలా జరుగుతుందేమో అంటే ఆ ప్రేమలో పడిపోయి మనం ఆయన మీద ఉండే విశ్వాసంతో కొంతకాలం జరిగిన తర్వాత ఏమనిపిస్తుందో తెలుసా? దేవుణ్ణి నమ్మాను కానీ నాకు ఏం సంపాదించుకున్నాను అనే ఆలోచన వస్తుంది. ప్రతి మనిషికి వస్తుందండి ఈ ఆలోచన. చివరికి సేవకుడు కూడా ఆలోచిస్తాడు, నేను ఇన్ని రోజులు సేవ చేస్తున్నాను కదా, నా బిడ్డలకి ఏం సంపాదించాను, ఒక చర్చి కట్టగలిగానా, మరి ఒక ప్లాట్ కొనగలిగానా, అంటే మాకంటూ ఏముంది అనే ఆలోచన కూడా వస్తుంది. కానీ ఆయన ఎవరికి చెప్పుకోలేడు.
కాబట్టి సేవకులు ఎవరికి చెప్పుకోలేరండి. విశ్వాసులు చెప్పుకుంటారు బాధలు, సేవకులు ఎవరికి చెప్పుకోలేరు. ఎందుకంటే నీకు కూడా కష్టాలు వచ్చాయా, నువ్వు ఎంత పెద్ద సేవకుడివి, నీకు కూడా వచ్చాయా కష్టాలు అంటారు. కాబట్టి చావు అయితే కారణం కాదండి మనిషి. అటు చనిపోవాలనుకుంటే చాలామంది యేసయ్య దగ్గరికి వచ్చిన సాక్ష్యాలు ఏం చెప్తారు తెలుసా? మేము చచ్చిపోవాలనుకున్నామండి, ఆ రాత్రి మందులో నేను పురుగుల మందు పోసుకున్నానండి, ఆ రాత్రి నేను దంసప్పులో మా పిల్లలకి మా భార్యకి నాకు 4 గ్లాసులు పెట్టుకొని పోసుకొని ఆ రోజు చనిపోవాలనుకున్నామండి, అయితే దేవుడు మమ్మల్ని బ్రతికించాడండి అని సాక్ష్యాలు చెప్తూ ఉంటారు. అయితే నేను ఒక మాట చెప్పాలనుకుంటున్నాను ప్రియులారా, దేవుని సంగమా, మరణం అనేది ప్రతి ఒక్కరికి సంభవిస్తుంది. ఆ మరణం ఎప్పుడు వస్తుంది అన్నది మన చేతిలో లేదు, అది దేవుడి చేతిలో ఉంది. కానీ ఈ మధ్యలోని అకాల మరణాలు మరణిస్తుండే వారి విషయంలో కొన్ని దురాత్మ శక్తులు వాళ్ళని ఆవరించి వాళ్ళని అనుకోని వెళ్ళకూడని మార్గాల్లోకి వెళ్ళిపోయి వాళ్ళ ఆలోచనలు దుష్టుడు ఆలోచనలు చొప్పున నడిపించబడి ఊబిలో పడిపోయి అక్కడి నుంచి బయటికి రాలేని పరిస్థితి వాళ్ళకి సంభవించినప్పుడు ఎవ్వరూ సహాయం చేయరండి, వాళ్ళకి ఎవ్వరూ చేయరండి. అలాగని క్రైస్తవులు చర్చికి వచ్చే వాళ్ళు చేస్తున్నారంటే మనోళ్ళు కూడా చేయరు. దేవుడు నమ్ముకున్నారే కానీ దయాగుణం ఉండదండి. ఎందుకంటే మాకున్నది వాళ్ళకి పెడితే మా బిడ్డల పరిస్థితి ఏంటి, మా పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తారు. పెట్టాలని ఉంటుంది, క్రీస్తు ప్రేమ తొందర చేస్తూ ఉంటాడు పెట్టమని చూడమని, కానీ వాళ్ళలో ఒక స్వార్థం. ఏమని కాదండి, మనం కూడా లోకంలో జీవిస్తున్నాం కదా, మా పిల్లలు మా పరిస్థితి ఏంటి వీళ్ళకి పెట్టేస్తే, అయితే ఇది పెడితే దేవుడు ఇస్తాడనే విశ్వాసం చాలా తక్కువ మందిలో ఉంటుందండి. అందుకని నేను చెప్పాలనుకున్నది ఒకటేనండి, ఎవరైనా సహాయం కోరినప్పుడు చేతనైన సహాయం మనం చేద్దాం. ఆ సహాయం చేసేటప్పుడు వాళ్ళ పరీక్షలు పెట్టి 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 చేయటం కంటే చేయకుండా ఉంటేనే మంచిది. నీకున్నదా కొద్దిగా దానం చెయ్యి, లేదా ప్రార్థన చెయ్యి. ఇంతకంటే గొప్ప పరిచయం ఇంకొకటి లేదు. ఇచ్చే కంటే కూడా ప్రార్థన చేస్తే గొప్ప దీవెన మనకు ఉంటుందండి. క్రైస్తవ సమాజానికి నేను చెప్తున్నాను ఈ మాట, లోకంలో ఉండేవాళ్ళకి కాదు. కొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, దేవుడు నమ్ముకున్న బిడ్డలు కుటుంబాల్లో కూడా అప్పులు పాలైపోతున్నారండి. ఈఎంఐలో చేరి వాళ్ళు ఆ చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవడం వలన, పిల్లలు పుట్టడం వలన ఆ కుటుంబాన్ని నడిపించలేక, మరి మారు మనసు లేని భార్యలు, మారు మనసు లేని తల్లి, ఆ అబ్బాయి కూడా అవగాహన లేకపోవడం వలన చాలా కష్ట పరిస్థితుల్లో ఉన్నాయి క్రైస్తవ కుటుంబాలు. దయచేసి వాళ్ళందరి కొరకు మనం ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు నేను వస్తాను.